ఇప్పుడు మనం న్యూ బోర్న్ ఐసీయూలో బేబీలు చాలా డిసీజెస్ దారి బేబీలు అడ్మిట్ అవుతారు. ఈ బేబీ తీసుకున్నామంటే 3 రోజుల్లో ఇప్పుడు బేబీ 3 days ఆఫ్ లైఫ్ అప్పుడు మన దగ్గర అడ్మిట్ అయ్యింది. అడ్మిట్ అయిన బేబీకి కామర్ల శాతం చాలా ఎక్కువ ఉన్నింది, ఇన్ఫెక్షన్ ఉన్నింది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి ఉన్నాయి. వెంటిలేటర్ మిషన్ దారి పెట్టించి ఊపిరితిత్తులు డెవలప్ చేయించాము. దాని తర్వాత బిడ్డకి కామర్లు 46 బిల్రూబిన్ ఉన్నదాన్ని బొడ్డు దారి ట్యూబ్ వేసి బ్లడ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించాం. ఈరోజు బేబీ మిషన్స్ అన్ని తీసేసి చాలా యాక్టివ్ గా సొంతంగా శ్వాసం పీల్చుకుంటుంది. ఈ బేబీ చూసారంటే 6.5 నెలలనే డెలివరీ అయిపోయింది. పుట్టినప్పటికీ బరువు 810 గ్రాములు. వెంటిలేటర్ మిషన్ దగ్గర పెట్టించి ఊపిరితిత్తులకు లంగ్స్ డెవలప్మెంట్ కోసం మందన్ని ఇప్పించి ఈ రోజుకి దగ్గర 53 రోజులు ఆఫ్ లైఫ్. ఈ రోజు 53 రోజులు అయింది డెలివరీ అయ్యి. ఈ రోజుకి బిడ్డ 810 గ్రామ్కి పుట్టిన బిడ్డ ఈ రోజు వచ్చి మనకి 1300 గ్రామ్కి ఎదిగొన్నాడు బిడ్డ. ఈ బిడ్డ కూడా వచ్చి ఒక నెలలు తక్కువ, బరువు తక్కువ పుట్టిన బిడ్డకి ఒక ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ ఈ బిడ్డకు ఉన్నాయి. ఈ బిడ్డ తీసుకున్నామంటే ఇది 9 నెలల పూర్తి అయ్యి డెలివరీ అయింది ఈ బిడ్డ. అయితే ఈ బిడ్డకి తల్లి గర్భంలో ఉండేటప్పటికే వచ్చి లంగ్స్ లో వచ్చి మనకి సిస్ట్ అంటాం, కంజెంటల్ పల్మనరీ అడినోమటైడ్ మాల్ఫర్మేషన్. ఆ సిస్ట్ అనే గెడ్డ అనేది మనకి తల్లి గర్భంలో నోట్ అయినాడు. బిడ్డ డెలివరీ అయినప్పటి నుంచి బాగా ఆయాసం ఉండడం, శ్వాసం పీల్చుకోవడం కష్టం ఏమైనా ఉంటే వెంటిలేటర్ మిషన్ దారి పెట్టించి లంగ్స్ డెవలప్ చేయించేసి లంగ్స్ ఇంప్రూవ్ చేయించిన తర్వాత ఈరోజు చిన్న మిషన్ దారి శ్వాసం అందిస్తున్నాం. ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇందువల్ల మనకి న్యూ బోర్న్ ఐసీయూలో చాలా కారణాల వల్ల బిడ్డలు అడ్మిట్ అవుతారు. అన్ని చూసంటే రేర్ డిసీజెస్, బ్లడ్ మార్చడం, బిడ్డ 6 నెలల్లో డెలివరీ అవ్వడం, ఊపిరితిత్తులో గెడ్డ డెవలప్ అవడం, సిపామ్ అనే కండిషన్, ఇవన్నీ రేర్ కైండ్ ఆఫ్ డిసీజెస్ మన ఐసీయూలో బేబీస్ కి అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇవన్నీ మన ఫీనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషాలిటీ.